జై శ్రీ మాతాజీ అండి. హలో. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. హోస్ట్ దగ్గర నుంచి సౌండ్ రావట్లేదండి. పిక్చర్ వస్తుంది, సౌండ్ రావట్లేదు. హలో. 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 జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. స్టార్ట్ చేద్దామండి. చేయండి. ఓకే. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం అండి. మొదటిగా శ్రీ మాతాజీ గారికి సంపూర్ణ శరణాగతిని సమర్పించుకుందామండి. ఆ తల్లిని ఈ ధ్యానం చేసుకోవడానికి మనకు అనుమతిని, అర్హతను ప్రసాదించమని హృదయపూర్వకంగా ఒక్కసారి ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. అంతా మీరే చేస్తున్నారు, మేము కేవలం మీ పనిముట్లం మాత్రమే. అందరూ కూడా నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందామండి. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాత ప్రార్థన చేద్దాం. ఇక్కడ మన చిత్తాన్ని రెండు అరచేతులకి భూమికి మధ్యలో ఉంచాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమి దేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. తల్లి భూమాత, మీరు మాకన్నీ ఎంతో ఉదారంగా ఇస్తూ ఉన్నా మేము మా పాదాలతో మిమ్మల్ని తాకి అవమానపరుస్తున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, పీడలను, మోక్షానికి వ్యతిరేకమైన అన్ని గుణాలను దయతో మీలోనికి తీసుకుని మాకు పరమ చైతన్య శక్తిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకుని ఎడమ వైపును శుద్ధి చేసుకుందామండి. లెఫ్ట్ బ్యాలెన్సింగ్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇక్కడ మన చిత్తాన్ని ఎడమ అరచేతిలోను, కుడి అరచేతికి భూమాతకి మధ్యలో ఉంచడానికి ప్రయత్నిస్తూ శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను, బాధలను భూమాతకి ఇచ్చివేయండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి నా ఈడానాడి శక్తివంతము, చైతన్యవంతము చేయండి తల్లి. గతానికి సంబంధించిన సమస్త బాధలు, ఆలోచనలు, భయాలను దయచేసి నా నుంచి తీసివేయండి తల్లి. మమ్మల్ని వర్తమానంలో ఉంచండి తల్లి. శ్రీ మాతాజీ, మాలో ఉన్న బద్ధకాన్ని, భయాలను దయచేసి తీసివేసి మమ్మల్ని పవిత్రులుగా, ఆనందకరమైన ఆత్మలుగా తీర్చిదిద్దండి తల్లి. ఇప్పుడు కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకుని
ఎడమ అరచేతిని ఆకాశం వైపుగా ఉంచాలి. ఇక్కడ కుడి వైపుని శుద్ధి చేసుకుందామండి. రైట్ బ్యాలెన్సింగ్. ఇక్కడ మన చిత్తాన్ని కుడి అరచేతిలోను, ఎడమ అరచేతిలోను ఉంచడానికి ప్రయత్నిస్తూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, దయచేసి నా కుడి శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను, పీడలను, బాధలను, అధిక వేడిని ఆకాశతత్వానికి ఇచ్చివేయండి తల్లి. శ్రీ మాతాజీ, మాలో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలు, ఆందోళనలు, భయాలను, అన్ని తాప పైత్యపు సమస్యలను దయచేసి తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు ప్రేమతత్వాన్ని, క్షమాగుణాన్ని ప్రసాదించండి తల్లి. సహనాన్ని, ఓర్పును ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని అసంతృప్తులను, అశాంతిని తొలగించి మమ్మల్ని వర్తమానంలో స్థిరపరచండి తల్లి. ఒక్క నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకుని మన చిత్తాన్ని మధ్య మార్గం అనగా సుషుమ్నా నాడిలో ఉంచడానికి ప్రయత్నిస్తూ రెండు అరచేతుల్లోనూ మన చిత్తాన్ని ఉంచుతూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇక్కడ శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఇడ పింగళ నాడుల్లో ఉన్న అసమతుల్యతలను తొలగించి మమ్మల్ని సుషుమ్నా మార్గంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి. మా సుషుమ్నా మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి.
శ్రీమాతాజీ దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుడి అరచేతిని భూమాత మీద ఉంచి మన చిత్తాన్ని మూలాధార చక్రం మీద ఉంచి శ్రీ గణేష మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ గణేశ దయతో మాకు మా ఆధ్యాత్మిక ఉన్నతికి ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించండి తండ్రి అని ఆ శ్రీ గణేశుని హృదయపూర్వకంగా ప్రార్థించాలని. ఆ శ్రీ గణేశుడు మన శారీరక మానసిక అసమతుల్యతలన్నీ తొలగించి మనకి సమతుల్య స్థితిని ప్రసాదిస్తారు. శ్రీ మాతాజీ మాకు శ్రీ గణేశుని యొక్క గుణాలైన వివేకము, విచక్షణ జ్ఞానము, పవిత్రత, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. మమ్మల్ని నిర్భయులుగా చేయండి తల్లి. శ్రీ గణేశ దయచేసి మాకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు నెమ్మదిగా మన చిత్తాన్ని ఒక్కొక్క చక్రం మీద నుంచి తీసుకువెళ్తూ స్వాదిష్టాన చక్రం, నాభి చక్రం, హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రంలో వచ్చిన తర్వాత అక్కడ నిర్విచార స్థితిలో ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. శ్రీ మాతాజీ దయచేసి మా సహస్రారంలోనికి రండి. మా ఆధ్యాత్మిక ఉన్నతికి ఉన్న అడ్డంకులన్నిటినీ దయతో తొలగించండి తల్లి. మాలో ఉన్న సమస్త బాధలను తొలగించండి తల్లి. చిత్తాన్ని సహస్రారంలో ఉంచి 3 మహామంత్రాలు తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి
महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। మన చిత్తాన్ని సహస్రారంలోనే ఉంచుతూ రెండు అరచేతుల్లోనూ సహస్రారంలోనూ వస్తున్న మార్పులు చైతన్యాన్ని ఆ పరమ చైతన్య శక్తి యొక్క ప్రేమను అనుభూతి చెందుతూ కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి. ఒక నిమిషం పాటు నిర్విచార స్థితిలో ఉన్న తర్వాత శ్రీ మాతాజీ గారి అమృత వాణిని విందాము. ఆలోచనలు వస్తూ ఉంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఆలోచనకి మధ్య ఆ గ్యాప్ ని నెమ్మదిగా పెంచుకుంటూ దానినే విలంబ లేదా సమాధి స్థితి అంటారు శ్రీ మాతాజీ. ఆ స్థితిలో ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించాలండి. ఆ స్తబ్దత, ఆ సైలెన్స్ మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆ గ్యాప్ లో ఆ పరమ చైతన్య శక్తి మనలోనికి ప్రవేశించి మనలో ఉన్న సమస్త బాధలు కూడా తీసివేస్తుంది. అది మనం అరచేతుల్లో మనం అనుభూతి చెందుతాము. అదే స్థితిలో ఉంటూ శ్రీ మాతాజీ గారి అమృత వాక్కును విందామండి. Tonight we have gathered here to do Sri Shiv Puja. Those people who have a clean heart can only do Shiv Puja. Those whose heart is not clean cannot do Shiv Puja. It's a simple principle
of Sri Shivratri. As you had seen yesterday, we have snakes, or these are horrible snakes. Guiding behind the Shivalinga. The significance is this. Those who are clean in heart, who are full of love for others, are always guarded by the power of Shiva, which are the snakes. It's a symbolic thing to say. Very symbolic. But I must say that animals understand divine force much better than human beings. Much better. Because they have a clean heart. Whatever is their lifestyle built by nature, they carry on with it. But there's no malice, there's no jealousy, there's no all these mean things in their heart. They do it because it is supposed to be. But the quality of human beings is only one, and that is how much they love and forgive. Loving capacity of human beings are such by which they conquer all their negative forces. They can easily see that it's not good to have all these qualities, or maybe that they understand it's not noble to indulge into all these inhuman behavior. They are not bound to indulge into all these things. Neither they are asked to be. But suddenly they get lured by such things which has got hatred, jealousy, and greed. You see how Shiva lives. He lives in the Himalayas. See what clothes he wears, what he eats. He has no demand for anything because he is complete, he is perfect. Such a personality is Shiva's. And if you are worshipping him, you should find out within your heart what sort of feelings you have, what sort of malice you nurture. These days in India, greed has become the main point. They are so mean and so low, which impossible to understand that they think money is everything, which is not in the culture of Indians. No, in no way. But somehow they have picked it up in the foreign countries perhaps, and it is spreading very much now that money is the most important. Think of Shiva. He never thought of money.
He never wanted any money. He never wanted to show off himself. There's such a difference between Shiva and Shakti in their whole attitude. Because Shiva is absolutely a liberated personality. He is not bothered. If the people are indulging into wrong things, he'll destroy. Finished. He doesn't want to cure, he doesn't want to improve, nothing of the kind. But for the Shakti it is important. Because this is her child, this universe is her child. All this is created by her. So naturally she is worried. And she doesn't like people who try to take to mean things and nonsense. First of all, it was human beings started indulging in power. They moved from countries to country to empower themselves. Where is that power gone? Finished. Then, after that, what happened with them is that they left their style with others. And now it seems that's very common to see people shamelessly being greedy. For them is the solution is Shiva. All such people will be destroyed. First of all, they will be exposed. And then they will be destroyed. To the last bit of it. Another thing is that Shiva respects a person who has a good character. Person with a good character. And if anyone is bad charactered or indulges into bad things, Shiva won't spare them. So, the Shakti creates, protects, looks after them, brings them up. But Shiva is sitting there just to destroy. Very important. This destruction is very important. This Shakti doesn't show those qualities. She may destroy some Rakshasas, but he can destroy nations after nations. First of all, the ego you have, who will destroy that? That too, Shiva. Shiva is in your Sahasrara. He is sitting in the Sahasrara. Now remember, on top of everything. The other day I saw one gentleman from the broadcasting, newsman. He was very, very stupid and was talking very harshly. And I saw his Ekadash coming up. My God, I said, this one is now going to be in trouble. What is Ekadasha is nothing but the 11 powers of Shiva. They build up here and give you all kinds of diseases. The worst of all is cancer. And I knew that this fellow is going to have a very bad time. He is not a SahajaYogi. How am I to tell him? How anybody has to tell him? But it comes from this Ekadasha Rudra. Now these are 11 powers of Shiva. Very well described. Now these powers start working on people, even on SahajaYogis, if they do not follow the principle of SahajaYoga. He is, I should say, watching you. Every part of your life he watches. How you behave, what you do,
what is your dharma. He watches all that. And so many saints have warned you. So many incarnations have warned you. But I tell you, if you don't listen to them, then Shiva is not going to listen. He doesn't listen to it. If he is angry, he is angry. Whatever it is, very difficult to convince him that please spare this person, it's all right, forgive. But his basic quality is forgiveness. Can you imagine? His basic quality is forgiveness. But if he doesn't forgive, then you are finished. Up to a point, maybe he might forgive. But after that, it's a very, very difficult situation. And I find that people don't realize what Shiva is. In the south we have two types of people, worshippers. One are Shaivites, another Vaishnavites. They are having a big fight with each other. Now it is less, much less. What is the work of Vishnu is to give you realization, emancipation of human being, evolution of human being. But if you fail in your goodness, in your dharma, then Shiva comes in your life. We have to understand, we are all surrounded by their powers. We are all made by their powers. It is the Shakti who is protecting you. But to an extent, she cannot go above Shiva. She cannot cross. These days you find so many people indulging into politics. It's all money-making propositions. They all try to make money. It's no politics. They don't do any good to the whole communities, nowhere. Either under fear or under abandonment. They behave in such a manner that they are not afraid of God. They are not afraid of His own attention on you. Perhaps they don't know that they are under the attention of Shiva. He is watching each and every person. Whether you are Australian, English or Indian. Whatever religion you may follow, He is watching them. This is a thing one has to understand. And once you understand this, you will accept that you have to be good and dharmic people. You have to be good character people. Why people talk of good character? Try to understand. The stupidity these days when people don't believe in it. People are doing all kinds of things, they are drinking, they are playing this money business, all kinds of things they are doing. Without having any fear of the wrath of God. And that wrath comes from Shiva. I would like to warn you all, though you are all my children, be careful. Try to weigh every step that you take. Of course, I am there to support you, to help you, to protect you. But not beyond Shiva. I can't go beyond him. It's such a power of Shiva. It's such a authority of Shiva. And to worship him means to worship goodness in you. The goodness
could be compassion, could be love, could be forgiveness, anything. He likes only good people, and he protects only good people. For example, some people are very power oriented. Some are money oriented and some are power oriented. And the power oriented also do it for money sometimes. That's the aim. They'll not stay in search. They'll be displaced. They do it, then come and ask for forgiveness. So much forgive us. We have done it. But try not to do anything of that kind. I, of course, forgive him, but Shiva, he won't. He won't. He'll take you to task. And then you will come to me whether you must save us, and it's very difficult. From his clutches is very difficult. Also, he is a very forgiving person. He forgives you many things. Because of me also he forgives. But after some time, when he takes over, there's no appeal, there's no saving. I do not want to frighten you, but I want to tell you the truth. It is the truth. You have to try to be good people. You have to try to be really good character people. I am told some people who are in SahajaYogas indulge in money laundering and all that. Also, some of them have very bad characters. They run after girls and they try to look at the girls and all sorts of things. Now, this has ruined the West especially. Also, our Indians are learning from them. As it is, we have to respect ourselves. If we don't respect ourselves and we try to misbehave, I can only help you with your Kundalini. But if you go too much beyond it, Ekadasha Rudra will catch you, no doubt. It's a very big barrier on your forehead. Ekadasha Rudra. And it is so effective nowadays, so much active. All kinds of diseases which are coming nowadays, all incurable, are because of Ekadashi. And also those who are suffering from possessions. The other day I met somebody who was very much caught up. And the Ekadash was working. I found out that he is a very fanatically influenced by something. I don't want to name it. But these we have found out are not correct things. In every religion we have people who are spreading nonsensical ideas. Now, if you don't have discretion about it, nobody can help you. You should have a full discretion as to what is right and what is wrong. జై శ్రీ మాతాజీ. తెలుగులో అనువాదం చూద్దామండి. శ్రీ మాతాజీ గారి అమృత వాక్కి తెలుగులో. మహాశివరాత్రి పూజ సందేశం 2002లో మార్చి నెలలో పూణేలో జరిగిందండి ఇది. శ్రీ మాతాజీ గారు మనకి ఈ విధంగా చెప్తున్నారు. ఈ రోజు శివరాత్రి పూజ జరుపుకోవడానికి
ఇక్కడ మనమంతా సమావేశమయ్యాము. ఎవరైతే పవిత్ర హృదయంతో ఉంటారో వారు మాత్రమే శివ పూజ చేసుకోగలరు. ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉండదో వారు శివ పూజ చేయలేరు. ఇదే శివరాత్రి పూజ యొక్క అసలు సందేశం. మనం నిన్నటి రోజున చూసాము. అవి సర్పాలు, భయంకరమైన సర్పాలు శివలింగం వెనుక దాగి ఉన్నాయి. ఎవరైతే నిర్మల హృదయంతో ఉంటారో, మంచి వాళ్ళుగా ఉంటారో, ఆ సర్పాలను కాపాడినట్లే శివుడు వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు అని శ్రీ మాతాజీ చెప్తున్నారు. ఇది పోల్చదగిన విషయం అని కూడా అంటున్నారు. శ్రీ మాతాజీ ఈ విధంగా అంటున్నారు. నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, జంతువులు మానవుల కన్నా దైవశక్తిని బాగా అర్థం చేసుకుంటాయి. ఎందుకంటే జంతువులకి పరిశుభ్రమైన హృదయం ఉంది. వాటి జీవన విధానం ఏదైనప్పటికీ కూడా ప్రకృతి వాటి జీవన విధానాన్ని ఎలా తయారు చేసినప్పటికీ అవి వాటితో పాటు ముందుకు సాగుతాయి. కానీ వాటిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి కుంచితమైన ఆలోచనలు ఏమీ ఉండవు. ఇవి చేయాలి కాబట్టి అవి చేస్తూ ఉంటాయి. కానీ మానవునికి ఒక గుణం ఉండాలి. అదేంటంటే ప్రేమించగలరు, క్షమించగలరు. మానవుని యొక్క ప్రేమ శక్తి ఎంత గొప్పదంటే అది మొత్తం దుష్ట శక్తులను, సమస్త చెడును కూడా జయించగలదు. చాలా సులభంగా జయించగలదు. మీకు శివుడు ఎలా జీవిస్తాడో తెలుసు కదా! శివుడు హిమాలయాల్లో నివసిస్తాడు. చూడండి ఆయన ఎటువంటి దుస్తులు ధరిస్తాడో, ఆయన ఏమి తింటాడు, ఆయన ఏమీ కోరడు. ఏది ఇది కావాలని అడగడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, శుద్ధమైన వాడు. మీరు కనుక ఆయన్ని పూజించాలనుకుంటే మీరు మీ హృదయాల్లో ఎలాంటి భావాలు కలిగి ఉండాలో మీరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో భారతదేశంలో దురాశ చాలా ఎక్కువగా ఉంది. మనుషులకు సరైన ప్రవర్తన లేదు. వారు చాలా దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బే సర్వస్వంగా జీవిస్తూ ఉంటారు. శివుని గురించి ఆలోచించండి. ఆయన ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు. ఆయన ఎప్పుడూ డబ్బును కోరలేదు. ఆయన ఎప్పుడూ తనను ప్రదర్శించుకోవాలని అనుకోరు. శివునికి, శక్తికి మధ్యలో వారి తత్వాల్లో ఎంతో తేడా ఉంది. శివుడు చాలా స్వతంత్రుడు. ఆయనకి దేని గురించి అవసరం లేదు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళను ఆయన నాశనం చేస్తాడు, అంతమొందిస్తాడు. ఆయన ఎవరిని నయం చేయాలని, స్వస్థపరచాలని అనుకోడు. కానీ శక్తి మాత్రం ఇవన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె విశ్వమాత. ఈ విశ్వమంతా కూడా ఆమెకు బిడ్డ వంటిది. ఈ మొత్తం అంతా కూడా ఆమెతో సృష్టించబడింది. అందుకనే సహజంగానే ఆమె బాధపడుతుంది. ఎవరైతే అర్థం పర్థం లేకుండా సంకుచితంగా ఉంటారో వాళ్ళను ఆమె ఇష్టపడదు.
అలాంటి వాళ్ళను శివుడు అంతమొందిస్తాడు. ఇంకో విషయం ఏమిటంటే, శివుడు ఎవరైతే మంచి వ్యక్తిత్వంతో ఉంటారో వాళ్ళను గౌరవిస్తాడు. ఎవరైతే చెడు వ్యక్తిత్వంతో ఉంటారో, చెడు ప్రవర్తన కలిగి ఉండి, చెడు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళను శివుడు క్షమించడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి దేవుడు అంటే భయం, భక్తి లేకుండా ప్రజలు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారో, మద్యపానం, తాగుడు, డబ్బుపరమైన అన్ని చెడు పనులు, ఇవన్నీ కూడా చేయడానికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. కానీ శివుడు మన హృదయంలో ఉంటాడు. మన సహస్రారంలో ఉంటాడు. అన్నిటికన్నా పైన. అక్కడి నుంచి అంతా గమనిస్తూ ఉంటాడు. ఎవరు ఏమి ఆలోచిస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, వీళ్ళ వ్యక్తిత్వం ఏమిటి అంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకని మీరంతా నా పిల్లలు గాబట్టి మీకు నేను చెప్తున్నాను. మీరు నిర్మల హృదయులుగా, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళగా, మంచి జీవన విధానంతో ఉండి, ఆ సదాశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలని నేను చెప్తున్నాను అని శ్రీ మాతాజీ చెప్తున్నారు. శివుని యొక్క మహోన్నతమైన గుణం ప్రేమతత్వం, క్షమాగుణం. ఆ గుణాలను మనలో కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలని శ్రీ మాతాజీ చెప్తున్నారు. ఆ సదాశివుని యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించమని, సదా నిర్మల హృదయులుగా మమ్మల్ని మంచి వ్యక్తులుగా ఉంచమని మనం శ్రీ మాతాజీ గారిని వేడుకుందామండి. ఇంతటితో ఈ పూజా సందేశం సమాప్తమైందండి. ఒక్క క్షణం పాటు సహస్రారంలో మన చిత్తాన్ని ఉంచి నిర్విచార స్థితిలో ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని పొందుతూ రెండు అరచేతుల్లోనూ సహస్రారంలో వచ్చేటువంటి చల్లటి చైతన్య తరంగాలను అనుభూతి చెందుతూ కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందామండి. బంధన్ వేసుకున్న తర్వాత మళ్ళా ఒక్క నిమిషం పాటు నిర్విచార స్థితిలో ఉండి మనం ఈ ధ్యాన కార్యక్రమాన్ని ముగిద్దామండి. జై శ్రీ మాతాజీ. ఇంత చక్కటి ధ్యానాన్ని ప్రసాదించినందుకు ఆ తల్లికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుందామండి. జై శ్రీ మాతాజీ.
రేపు జై శ్రీ మాతాజీ అండి. రేపు మళ్ళా ఇదే సమయానికి తిరిగి కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీ మాతాజీ.